నెల్లూరులో కొనసాగుతుంది రొట్టెల పండుగ. బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. తొలి రోజు కర్ణాటక, చెన్నై, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు దర్గా సిబ్బందితో పాటుగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈసారి ఏర్పాట్లకి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రోజుకు 3 లక్షల మందికి సరిపడా అరేంజ్మెంట్స్ చేశారు. 1800 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రొట్టెల పండుగ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను సమర్పించనున్నారు భక్తులు. ఏటా మొహరం సందర్భంగా ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగను అధికారికంగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. అయితే బారా షాహీద్ దర్గా దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసుల మోరింపు కూడా చూస్తున్నాం మనం ఆ టీవీ స్క్రీన్ పైన. సో కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెని సమర్పించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పండుగకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది కాబట్టి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒకసారి అక్కడికి వచ్చిన భక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో చూద్దాం. We come from Chhattisgarh, Raipur, and I am very glad from this dargah, and I am very prospered by this him because we are getting a lot of things in this and blessings for Bara Shahid Dargah and Baba Sayyid Taj. We are coming from Rozi Roti ki roti ke liye. Okay. क्या रोटी है पकड़ वाला? वो हम अभी रिटर्न करने के लिए आए थे जी, बिजनेस के लिए थे. वो बिजनेस सेटल्ड होते आ गया अल्हम्दुलिल्लाह, सरकार की दुआ से, 12 शहीदों की दुआ से, और वो अभी हम रिटर्न करने के लिए आए हैं. यहाँ की जो ब्लेसिंग्स है 12 शहीदों की, वो अल्हम्दुलिल्लाह 99% लोगों की कंप्लीट फुलफिल होते हुए आई हैं विशेष अभी तक. मैं बेंगलुरु से आया हूँ. 43 ईयर्स है हमारा. हर साल आके इधर आता हूँ मैं. 7 खन के दिन आया तो 10 खन तक इधर शहादत तक इधर ही रहता हूँ. ये हमारी भाई की बेटी है. पूरे बच्चों को लाके इधर रोटी खाने के लिए आते हैं. इधर सेहत की रोटी खा के सेहत जो अच्छी होती है उन्होंने रोटी बांटते हैं. और औलाद की, जिसे औलाद नहीं है उसको औलाद की रोटी लेकर औलाद की रोटी के लिए बांटते हैं. और मुराद पूरी होने के बाद, औलाद होने के बाद आकर वो रोटी फिर बांटते हैं. अब नेक्स्ट आके शादी के लिए, जिसकी भी शादी नहीं हुआ कर है वो रोटी आके शादी की लेकर खाते हैं. और शादी होने के बाद वो आकर शादी की रोटी बांटते हैं. ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ వస్తారు. మీకు ఎలా ఇక్కడ అనుకునే కోరుకుంటే తిరుగుతాయా? తీరుతాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఒక నా చిన్నప్పటి నుంచి వస్తున్నాము. 20 ఇయర్స్. ఇక్కడ ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇప్పుడు. చదువు కంప్లీట్ అయింది, జాబ్ కోసం వచ్చి. हम बेंगलुरु से आए. क्या रोटी पकड़ रहे? हमें सेहती की रोटी खाए. इधर आए, भाई की शादी करे, अभी सेहती की रोटी खाए है. इधर आने से बहुत अच्छा मानत पूरी होती है. अभी बहुत अच्छा इधर ये होता है, मुराद मांगे तो पूरी होती है. हमें हमारे लड़के की शादी के वास्ते दुआ मांगे थे. हमारे बच्चे की अच्छे से अच्छी बहुत अच्छी शादी हुई. हमें घर के वास्ते दुआ मांगे, 5 अफ्तर की बिल्डिंग बनाए, हमारी मुराद पूरी होगी. हमें बहुत दिलो जान से आकर रोटी दिए. हमारी बाबा जी हमारी पूरी मुराद पूरी करे. అంటే మెయిన్ గా వివాహ రొట్టె కోసం, మా అబ్బాయి వివాహ రొట్టె కోసం లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఆర్టీవీతో మాట్లాడారు. చాలా ప్రగాఢ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. గతంలో కూడా ఇక్కడికి వచ్చి మేము మొక్కులు చెల్లించుకున్నాము, మేము కోరికలు కోరుకున్నాము, ఆ కోరికలను కూడా నిజ రూపం దాల్చాయి, మనందరం కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాము, తిరిగి మరోసారి దర్శించుకునేందుకు వచ్చామంటూ కూడా తమ యొక్క భావాన్ని, తమ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఇక్కడ దర్శనం తదనంతరం ఆర్టీవీతో పంచుకున్నారు. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్,
బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అయితే ఉదయము 4 గంటల నుంచే భక్తుల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. అయితే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా దేశ నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి హాజరవుతున్నారు. అయితే ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక భక్తుల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఇచ్చేసింది. ప్రస్తుతము ఈ పండగ ఎప్పటి నుంచి మొదలవుతుంది, అదేవిధంగా గంధ మహోత్సవం చివరి రోజు ఏంటి, ఇక్కడ ఏర్పాట్ల మీద మాట్లాడేందుకు సమీ హుస్సేన్ కూడా మనతో ఉన్నారు. మాట్లాడారు. సమీ హుస్సేన్ గారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది గంధ మహోత్సవం? ఎప్పుడు అసలు అంటే చాలామంది అంటే రాష్ట్ర నలుమూల విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఎప్పుడు డేటు, ఈ గంధం ఎప్పుడు అనేది పూర్తి స్థాయిలో తెలియదు. క్లుప్తంగా మనకు వివరించండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారా షహీద్ దర్గాలో జరిగే ఏదైతే ఈ రొట్టెల పండుగ గంధ మహోత్సవం ఉందో, యాక్చువల్గా దీన్ని మనం మొహరం జియారత్ అంటాము. మొహరం నెల 10వ తేదీ షహాదత్ ఉంటుంది. షహాదత్ అయిన 2వ రోజు మొహరం జియారత్ జరుగుతుంది. ఇది మొహరం జియారత్ అనే మనం చేసేవాళ్ళము. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల్లో 170 మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్లకు మొహరం జియారత్ అని చెప్పడానికి నాలుక తిరగక ఏదైతే రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుందో దాన్ని ఉద్దేశం పెట్టుకొని రొట్టెల పండగ అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనకు ఇస్లాంలో మీకు తెలుసు, 2 పండుగలు, రంజాన్, బక్రీద్. మాకు 3వ పండుగ లేదు. కానీ మత సామరస్యానికి వేదికైన ఈ బారా షహీద్ దర్గా సెక్యులర్ దేశం భారతదేశంలో ఉండడము, అంతకు మించి అందరినీ ప్రేమానురాగాలతో ఇక్కడ చూసుకునే సింహపురి గడ్డ మీద ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హిందూ సోదరుల మనసులను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక దీన్ని రొట్టెల పండుగ అని మేము పిలుస్తాము. అయితే మొహరం జియారత్ రోజు అంటే 18వ తేదీ 18వ తేదీ ఏదైతే 18వ తేదీ ఉందో ఆ రోజు రాత్రి ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ గంధ మహోత్సవం ఏదైతే ఉందో షహాదత్ రోజు 18వ తేదీ రాత్రి అంటే 19వ తేదీ తెల్లారుజాము అవుద్ది. అమీనియా మసీద్ దగ్గర 12 బిందెల్లో ఈ పవిత్ర గంధాన్ని కలుపుకొని అక్కడి నుంచి ఒక ఊరేగింపులాగా తీసుకొని వస్తాము. కడప నుంచి కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ గారు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను సద్దింపులు ఇస్తారు. నేను అతను ఇక్కడ వచ్చిన అందరం కూడా కలిసి ఈ 12 సమాధులకు ఆ పవిత్ర గంధం యొక్క లేపనం చేస్తాము. అది అయిన తర్వాత 19వ తేదీ ఉదయం నుంచి ఏదైతే మన బారా షహీద్ దర్గాలో రొట్టెల మార్పిడి కార్యక్రమం ఉందో అది జరుగుతుంది. 20వ తేదీ తహలీల్ ఫాతిహా జరుగుతుంది. 21వ తేదీ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి ఒక గొప్ప ఖవాలీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి యాక్చువల్గా మొహరం జియారత్ ఫాతిహా అయిన తర్వాతనే రొట్టెల మార్పిడి కార్యక్రమం జరగాల. కానీ వీళ్ళ విశ్వాసాలకు వీళ్ళు ఏంటంటే మొహరం నెల స్టార్ట్ అయిన 1-2 రోజుల నుంచే భక్తులు ఇక్కడికి రావడము, వచ్చి వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేసుకొని పోతుంటారు. ఏదైనా కానీ విశ్వాసాన్ని మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ఎండి డాక్టర్ దగ్గర పోయి వాడి మీద నమ్మకం లేకపోతే అతనికి ఏ మందు ఇచ్చినా కానీ జబ్బు నయం కాదు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి వాడి మీద నమ్మకం కానీ ఉంటే వాడి చేత్తో మట్టి ఇచ్చినా కానీ ఆ జబ్బు వెళ్ళిపోద్ది. అలాగా ఈ బారా షహీద్లకు సంబంధించిన ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి అల్లా యొక్క ఆశీస్సులు, అల్లా యొక్క దీవెనలు ఉండబట్టి ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ప్రపంచంలో సృష్టిలో ఇస్లాం ధర్మం ప్రకారము ఈ దర్గాల దగ్గర వీళ్ళందరూ కూడా మనకి ఏం చేయరు. ఏం చేయాలన్నా కానీ పైన ఆ అల్లా ఆ పరమాత్ముడు చేయాల్సిందే. సమాజంలో చెడు పెరిగినప్పుడు ఆ చెడును అరికట్టడానికి కొంతమంది దూతలను అల్లా సుబ్హానహు వ తఆలా పంపిస్తాడు. ఆ రోజు ఇస్లాంకు వ్యతిరేకంగా ముస్లింలు కొంతమంది చేస్తున్న కార్యక్రమాలను అరికట్టడానికి బారా షహీద్లు 400 సంవత్సరాల ముందర సయ్యద్ మిర్జా అలీ బేగ్ హుసేని తుర్క్మాన్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఒక పవిత్రమైన యుద్ధంలో మొహరం నెలలో వాళ్ళు షహీద్లు అయినారు కాబట్టి ఆ షహాదత్ అయిన మరుసటి రోజు ఏదైతే మనకు ఇది మొహరం జియారత్ జరుగుతుందో ఆ రోజు ఈ గంధ మహోత్సవాన్ని మనం అందరం కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఆ గతంలో మనం ఇంకొకటి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే ఇక్కడే కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఇదే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ వచ్చినప్పుడు ముస్లిం సోదరులు చేసుకుంటారు ఘనంగా. అదేవిధంగా సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగలు ఏదైతే వస్తాయో మా హిందూ సోదరులు చేసుకుంటారు. క్రిస్మస్ వచ్చినప్పుడు న్యూ ఇయర్ అదంతా కూడా మా క్రైస్తవ సోదరులు చేసుకుంటారు. కానీ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే ఈ మొహరం జియారత్ రొట్టెల పండుగ ఏదైతే ఉందో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు దీన్ని పార్టిసిపేట్ అవ్వడము కాబట్టి బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి
ఈ సన్నివేశం మీకు కనబడదు. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో కులాల పేరు మీద, మతాల మీద, ప్రాంతాల పేరు మీద ఏ విధంగా విచ్ఛిన్నం అవుతున్నారు జనాలు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తులు, ఎవరు ఏ కులానికి చెందిన వ్యక్తులు మనకు తెలియదు. ఇక్కడ వచ్చి ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు తెలియదు. దీంట్లో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అల్లా సుబ్హానా తాలా రబ్బిల్ ముస్లిమీన్ కాదు, అతను కేవలం ముస్లింలకే ఇది కాదు. అల్లా సుబ్హానా తాలా రబ్బుల్ ఆలమీన్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణ కృప చూపించే వ్యక్తి ఎవరంటే అల్లా సుబ్హానా తాలా. 4-5 గంటల నుంచే భక్తుల రద్దీ ఎక్కువ చూస్తున్నాము. ప్రస్తుతం మనము మహిళలు, అదేవిధంగా వృద్ధులు, రకరకాల పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవుతున్న దృశ్యాలైతే చూస్తున్నాము. ఇది ఈ నెల 21 వరకు ఇలాగేనే ఈ దర్గా దగ్గర భక్తులు పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగ నిర్వహిస్తారని కూడా ఇక్కడ దర్గా పెద్దలైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV, బారాషాహి దర్గా నుంచి.